వెల్కమ్ టు ఆర్‌నైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ఆలేరును అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. సూర్యాపేట జిల్లాకు చేరిన హైడ్రా హడలెత్తిపోతున్న ప్రజలు. డోన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ గౌడ్. లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు. చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఆఫీస్ ను తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ. రహదారిపైకి మురుగునీరు పట్టించుకోని అధికారులు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు. సూర్యాపేట సద్దుల చెరువు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి నిరుపేదలు తమ ఇల్లు ఎక్కడ కూలిపోతాయో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. రేవంత్ సర్కార్ హైడ్రా కమిటీ FTL బఫర్ జోన్లలో ఉన్నటువంటి ఇళ్లను సర్వే చేయడం కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు, నెహ్రూ నగర్ లో ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు సిబ్బంది వస్తే అక్కడున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా గుంపులుగా సిబ్బంది దగ్గరికి వెళ్లారు. వెనుతిరిగి వెళ్లిపోయిన సంయుక్త శాఖ అధికారులు గత కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడే నివసిస్తుంటే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని, తమ ఇళ్లను కూలిస్తే ఎలా బ్రతకాలని కంటతడి పెడుతూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో TPCC రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆదేశ అనుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, SC సెల్ అధ్యక్షులు ఇస్తరిగల్ల మల్లేశం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో దుబ్బాకలో జరుగుతున్నట్లు మాకు సమాచారమే ఇవ్వలేదని, పార్టీలు మారిన వ్యక్తికి సమాచారం ఇచ్చి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నామని, మేము నికాసైన కాంగ్రెస్ వాదులమని తెలిపారు. ఇక్కడ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉన్న నాయకుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మారం స్వామి, యాదగిరి, గోపాల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు, మంత్రి గారి పర్యటన అని మాకు తెలియదు. మంత్రి గారు, మేడం గారు, మేము 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో నువ్వు గ్రూపులు తయారు చేస్తావా అని నేను అడుగుతున్నా. మా జిల్లా మంత్రి, సీనియర్ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి అయినట్టు దామోదర్ రాజనరసింహ గారు మాకు లేరా అడుగుతున్నా. నువ్వు ఎవరి మాటలో పట్టుకొని ఈ నియోజకవర్గంలో
నువ్వు గ్రూపులు చేస్తే ఏమన్నట్టు నేను అంటున్నా మంత్రి గారు. మేము 40-50 సంవత్సరం నుంచి మద్దల నాయకులము. కల్తీ కాంగ్రెస్ కాదు, ఇది శిబు రక్తం ఉన్న కాంగ్రెస్. నువ్వు ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్లలో కూడా నువ్వు ఏమంటే ప్రచారం చేసినావు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా నేను అడుగుతున్నా. నువ్వు ఎవరో ఉంటే నువ్వు సమన్వయం చేయవా నేను అడుగుతున్నా. వాళ్ళు టీఆర్ఎస్లోకి పోయి కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్లోకి పోయి తెలుగుదేశంలోకి వచ్చి అసోసియేషన్ పట్టుకొని నువ్వు గ్రూపులు తయారు చేస్తున్నావంటే మాకు మత్తున్నదా? మేమే టీఆర్ఎస్లోకి పోయినాము, ఏ తెలుగుదేశంలోకి పోయినాము. ఆలేరు పట్టణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గంగుల శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది గత ప్రభుత్వమే, మీరు చేసింది శూన్యమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించిన భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎమ్మెల్యే గొంగిడి సునీత సారథ్యంలో ఆలేరుకు 20 కోట్ల నిధులు తీసుకువచ్చారు. సెంట్రల్ లైటింగ్ కోసం, అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం 9 కోట్ల రూపాయలు, ఆలేరు నుండి కొరణపాకకు 6 కోట్ల బీటీ రోడ్డు, కొరణపాక వాగుపై బ్రిడ్జికి 4,50,00,000 ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని, మీ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలయాపన తప్ప మీరు అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. ఆలేరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమేనన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుట్టా మల్లేష్ గౌడ్, ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, భేతి రాములు, పాండరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి పట్టణంలో మరి కోమిరెడ్డి వెంకటరెడ్డి మాకు అభివృద్ధి చేసిండనే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న నాయకులు ఆ ప్రెస్ మీట్లో మాజీ ప్రభుత్వ వైపు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారిని వారిని విమర్శిస్తూ మాట్లాడారు. కోమిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే హక్కు లేదు అన్నారు, కానీ అనుకుంటూ మాట్లాడుతూ కోమిరెడ్డి వెంకటరెడ్డి చాలా అభివృద్ధి చేసిండు ఎంపీగా ఉండి అని చెప్పేసి మరి మాజీ ఎంపీపీ గారు వారంతా మాట్లాడారు. మరి నాయకులు నేను ఇప్పుడు ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము చేసిన అభివృద్ధి అన్నా మేము ప్రజల ముందు చెప్తాము, బహిరంగంగా చెప్తాము. మీరు ఏడికి వచ్చినా కూడా మేము ప్రజల ముందు రానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీ ఎంపీ 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఏ రోజు ఎక్కడ ఏం పని చేసిండో మీరు చెప్పగలుగుతారా? చెప్తారా? చెప్పండి. కానీ మీ వ్యక్తిగతంగా అభివృద్ధి చేసినట్టుగా ఆ ఛానల్లో చెప్పారు. మీరు మాకు బాగా పని చేసిందంటే మీకు వ్యక్తిగతంగా పని చేయొచ్చు, కానీ ఏ విలేజ్లో ఎన్ని లక్షల రూపాయలు పెట్టి ఏం పని చేసిండని చెప్పడానికి మీరు చూడండి. ఆయనే 5 సంవత్సరాల కాలంలో ఆయన ఆలేరు నియోజకవర్గంలో 0 డెవలప్మెంట్ ఆయనది. ఏదైతే మీరు చెప్తున్నటువంటి జీడికల్ రోడ్డు ఉందో అది నేషనల్ హైవే. అది నేషనల్ హైవేలో అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి వాళ్ళు నేషనల్ హైవే ఇచ్చారు, కానీ మీ ఫండ్ ఇచ్చి మీరు ఈ ఊళ్ళో ఈ చిన్న అభివృద్ధి చేసినామని చెప్తారా? మరి చెప్పడానికి చెప్పండి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మికంగా తనిఖీలను నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. మల్కారం చౌరస్తాలోని శ్రీ విఘ్నేశ్వర మెడికల్ స్టోర్ లైసెన్స్ లేకుండా షాప్ లో మందులు విక్రయించడం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఔషధాల అధికారి శివతేజ అక్కడకు చేరుకొని మాట్లాడుతూ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా ఔషధాలను విక్రయిస్తున్నారని, సుమారు 50,000కు విలువ చేసే ఔషధాలను సీజ్ చేశామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈరోజు రొటీన్ ఇన్స్పెక్షన్ భాగంగా మనం వచ్చేసరికి ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్లో వీళ్ళు లైసెన్స్ లేకుండా డ్రగ్స్ స్టాక్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
దాన్ని బట్టి లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడం అనేది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం కనుక వీటి షాప్లో ఉన్న మందులన్నింటినీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు వాల్యూ? అప్రాక్సిమేట్లీ 50,000 వరకు ఉంటుందండి. అంటే ఇది ఈరోజే చేస్తున్నారా, రెగ్యులర్గా చేస్తున్నారా? రెగ్యులర్గా జరుగుతుంది, ఇవాళ ఇక్కడ జరిగింది. పాకాల సిఐ మద్దయ్య ఆచారి మాట్లాడుతూ అనుమతులు లేనిదే సభలు సమావేశాలు నిర్వహించరాదన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని పాకాల సిఐ మద్దయ్య ఆచారి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పాకాల సిఐ మద్దయ్య ఆచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్ సూచనల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీ నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని, నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీసు వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం పాకాల మండలంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దీని ప్రకారం ఏదైనా సభలు, సమావేశాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా డిఎస్పీ గారి ద్వారా లేదా కలెక్టర్ గారి ద్వారా మీరు ఎవరైతే సభలు, సమావేశాలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా మైక్ పర్మిషన్ అయితే డిఎస్పీ గారి దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లా లేకుండా అతిక్రమిస్తే కానీ వారి మీద చట్టపరమైన కేసులు నమోదవుతాయి. కాబట్టి అందరికీ మరొకసారి విన్నవించడం ఏంటంటే అనవసరంగా రోడ్డు మీదకి వచ్చేసి హార్తలు చేయడము, తర్వాత ధర్నాలు చేయడం వల్ల ఉండకూడదు. మీరు ఏమైనా వల్ల చేయాలంటే ప్రయర్ పర్మిషన్ మీరు మాకు ముందు అనుమతి తీసుకోవాలి. మా ద్వారా ఎదుర్కొంటుంది. మీకు ఏమన్నా ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి రైట్ రాయల్గా. దానికి డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అట్లా లేకుండా ఎక్కడంటే ఎక్కడ సభలు, సమావేశాలు పెడతామంటే కదా చట్ట వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ పట్టణంలో బీజేపీ, జనసేన, టీడీపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో బీజేపీ, జనసేన, టీడీపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కలియుగ వైకుంఠవాసుడు వెంకటేశ్వర స్వామికి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూ లడ్డు అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ర్యాలీగా వెళ్లి పోలీసులకు డోన్ డీఎస్పీ శ్రీనివాసులకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. డోన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించారు ప్రసాద్ గౌడ్. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలను చేపట్టిన ప్రసాద్ గౌడ్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కాలనీల సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. త్వరలోనే వార్డు పర్యటన చేస్తానని తెలిపారు. అనంతరం వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు కమిషనర్ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. డోన్ పూర్వ ప్రజలకు ముఖ్యంగా తెలియచేయడం అనగా ఇప్పుడు ఈరోజు నేను చార్జ్ చేసుకోవడం జరిగింది. నా పేరు వచ్చేసి ప్రసాద్ గౌడ్. ముఖ్యంగా మనకు డోన్ ప్రజలు నాకు మున్సిపాలిటీ సహకరించి అన్ని విధాల మీరు ట్యాక్సెస్ అయితేనేమి ఏదైనా కానీ తడి చెత్త పొడి చెత్త మీద కానీ ఏ విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కరూ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నగరపాలక సంస్థ నుంచి వచ్చాను. మీరు ఏ సమస్య ఉన్నా కూడా మీరు డోన్ పురపాలక ఆఫీస్కి వచ్చి సంప్రదించవచ్చు. అదేవిధంగా ట్యాక్సెస్ కూడా మీరు ఏదైనా పే చేయాలనుకుంటే కూడా మన ఆఫీస్ కౌంటర్స్లోనే మీరు చెల్లించి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్స్ కానీ, లైసెన్స్ కానీ, ఏ విషయం చిన్న బర్త్ సర్టిఫికేట్స్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి సేవలు మనం తూచ తప్పకుండా మీకు అందుబాటులో ఉండి సక్రమంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మున్సిపాలిటీకి సంబంధించి మనకు అంటే ఈ రోడ్స్ కానీ, ఈ నీటి సమస్య కానీ ఇవన్నీ కూడా కొంచెం డోన్లో ఉన్నటువంటి ఏదైనా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టంలో ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా త్వరలో స్టడీ చేసి దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటిలో సోదాలను నిర్వహిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం ఢిల్లీ నుండి 16 ఈడీ బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కస్టమ్స్ సుంకం ఎగవేత కేసులో, మనీ లాండరింగ్ కేసులో ఆయన నివాసంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. కాగా మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేయడం ఇది రెండోసారి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా మరోసారి ఆయన నివాసంపై ఈడీ దాడులు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల వాచీల స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షారెడ్డి 1.7 కోట్లు విలువ కల వాచీల స్మగ్లింగ్ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు 2 అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహరుద్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుండి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకువచ్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
వేములపాడు గ్రామంలో రహదారిపై ఏరులై పారుతున్న మురుగునీరు పట్టించుకోని అధికారులు. యాడికి మండల పరిధిలోని వేములపాడు గ్రామంలో సచివాలయం వెనుక భాగంలో ఉన్న టాయిలెట్స్ నుండి సచివాలయం వరకు మురుగునీరు ఏరులై ప్రవహిస్తోంది. ఈ విషయంపై స్థానికులు అనేక మార్లు పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సైడ్ కాలువలు లేక మురుగునీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తున్నందున అనేక మంది వృద్ధులు ప్రాధాచారులు జారి కింద పడటమే కాకుండా పరిసర ప్రాంతంలోని ప్రజలు దుర్వాసనను తట్టుకోలేక దోమలు కుడుతూ జ్వరాల బారిన పడుతున్నారు. కావున పంచాయతీ సిబ్బంది ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకొని శుభ్రపరచవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. సర్కిల్ ఆఫీస్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన చిత్తూరు ఎస్పీ. సర్కిల్ ఆఫీస్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లలో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 సిఆర్పిసి తదితర కేసుల రికార్డ్స్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.